నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు చనిపోయి 4 రోజులు కావస్తున్నా ఇంకా ఆయన చుట్టూ రాజకీయం అనేది నడుస్తూనే ఉంది. చనిపోయినప్పటి నుంచి మన రాజకీయ పరిభాషలో చెప్పాలంటే శవ రాజకీయం అనేది కంటిన్యూ అవుతుంది. ఎవరు చేస్తున్నారు, దీనివల్ల ఏం ఉణగారుతుందని అనుకుంటున్నారు, ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి, ముద్రగడ గారు చనిపోయి 4 రోజులు అవుతున్నా ఇంకా ఆయన చావు తర్వాత ఈ రాజకీయం అనేది కంటిన్యూ అవుతుంది. ముందుగా ఏమంటారు దీని గురించి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 1989లో వాళ్ళకు ఒక భౌతిక కాయం అవసరం కావాల్సి వచ్చింది. అది వంగవీటి మోహన్ రంగారావు గారి రూపంలో దక్కింది. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజు దీక్షా శిబిరంలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు దాడి చేసి ఆయన అంతమొందించడం అనేది తెలుగుదేశం పార్టీ గద్దె దిగడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక ఆలంబనగా మారింది. తర్వాత మీకు 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం అధికారంలో ఉంది. మీకు కాంగ్రెస్ సంస్కృతిని పుణికి పుచ్చుకున్న వైకాపా, మీకు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన, ఆరాధించినటువంటి జనం ఎవరైతే ఉన్నారో ఆ జనం సాక్షిగా ఉదయించిన వైకాపా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆయన 2014 ఎన్నికలకు కావచ్చు, 2019 ఎన్నికలకు కావచ్చు, 14 ఎన్నికల కూటమి జట్టు కట్టకపోతే ఖచ్చితంగా అప్పుడే ఆ రోజే వైకాపా అధికారంలోకి వచ్చేది. కూటమి జట్టు కట్టడంతో వైకాపా ఆ రోజు ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. 19 ఎన్నికల వరకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉదంతాన్ని, వారు మరణించినటువంటి ఆ ఉదంతాన్ని అడ్డు పెట్టుకొని వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటంతో కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలను, భావజాలాలను కావచ్చు, వాటిని ప్రచారం చేసుకుంటూ 19 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. 24 ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయి కేవలం 11 అంటే 11 స్థానాలకి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితుల్ని వైకాపా జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకు జీర్ణించుకోలేకపోతోంది అని అంటే అసలు అధికారం యొక్క రంగు, రుచి, వాసన, చిక్కదనం చూసిన తర్వాత వైకాపా శ్రేణులు చాలామంది మొట్టమొదటిసారి శాసనసభలోకి 2019 ఎన్నికల్లో వైకాపా ద్వారాల గుండా అడుగుపెట్టినటువంటి వాళ్ళకి ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పరిస్థితి వాళ్ళని కదిపి కుదిపేస్తుంది. నేను ఈవేళ ఒకే ఒక స్పష్టమైనటువంటి ప్రశ్న ఈవేళ వైకాపాలో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి నాయకుడికి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారితో విభేదించి, పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని కలవలేదు, ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, ఇద్దరి భేటీ జరగలేదు. అహం దెబ్బతిన్న ముద్రగడ పద్మనాభం గారు వైకాపాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా వారు కండువా కప్పి వీరిని పార్టీలోకి సాధారణంగా స్వాగతించారు. ముద్రగడ పద్మనాభం గారు అసలు జనసేనలోకి వెళ్ళలేదు, వైకాపాలోకి రాలేదు. ఆయన తటస్థంగా ఉండిపోయి ఈరోజు నిష్క్రమించి ఉండుంటే వైకాపా వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున సోమవారం చాలా భారీ ఎత్తున ఒక సంతాప సభ, మరొక వారం 10 రోజుల తర్వాత 11వ రోజు దశదిన కర్మ అనేది కుటుంబ సభ్యులు నిర్వహించుకుంటున్నారు. కాసేపు దాన్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ అన్ని జిల్లాల్లో, అన్ని ముఖ్య పట్టణాల్లో సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యులందరూ ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించాలి, శ్రద్ధాంజలులు ఘటించాలి, సంతాప సభలు నిర్వహించాలని వైకాపా నేతలు ఈవేళ వాళ్ళు ఏమంటారు పిలుపుని అందిస్తున్నారు, ఏమంటారు సందేశాలు పంపిస్తున్నారు. చెయ్యొచ్చు, తప్పు కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాపునాడికి ముద్రగడ పద్మనాభం గారికి ఏ సంబంధం లేదన్న విషయం ఎవరికీ తెలియదు, ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. చెప్పారు 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అటు చేగుండి వెంకట హరరామ జోగయ్య గారు, ఇటు ముద్రగడ పద్మనాభం గారు ఇరువురు రాష్ట్ర మంత్రులుగా కొలువుదీరిన తర్వాత రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడే అధికారంలోకి వచ్చారు. అప్పుడే రాష్ట్ర మంత్రి వర్గంలోకి వీరిని తీసుకున్నారు. దిల్కుషా అతిథి గృహంలో ముద్రగడ పద్మనాభం గారు ఆయన వేంచేసి ఉన్నారు. వేంచేసి ఉన్నటువంటి సందర్భంగా మిర్యాల వెంకట్రావు గారు, ఆకుల శివయ్యనాయుడు గారు, సంగీత వెంకటరెడ్డి గారు పాపం రాష్ట్ర మంత్రి కాలేదు. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పద్మనాభం గారికి అవకాశం కల్పించారు కాబట్టి సంగీత వెంకటరెడ్డి గారు. తర్వాత ఎంహెచ్ రావు గారు, శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంహెచ్ రావు గారు 90 సంవత్సరాలు ఇంకా జీవించే ఉన్నారు.
అట్లాగే కేఎస్ఎన్ మూర్తి గారు, వారు వైస్ చైర్మన్, వారు జీవించి ఉన్నారు. మరణించినటువంటి కడపకు చెందిన కాపునాడు కన్వీనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా మరికొంతమంది ముద్రగడ పద్మనాభం గారిని వీరు అభినందించడానికి వెళ్ళిన తర్వాత కాపునాడు నాయకులు వచ్చారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు వారిని సాదరంగా స్వాగతించారు. కూర్చున్న తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, అధికారంలోకి వచ్చేసాం కదా, తెలుగుదేశం పార్టీని గద్దె దింపేశాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసాం కదా, ఇంకా కాపునాడు నాయకులు, కాపునాడు అనేటటువంటి ఆ వేదికని ఎందుకు వినియోగించుకుంటున్నారు? దయచేసి దీన్ని రద్దు చేయండి, కాపునాడును రద్దు చేయండి. ఎంహెచ్ రావు గారు జీవించే ఉన్నారు, కేఎస్ఎన్ మూర్తి గారు జీవించి ఉన్నారు. చాలామందికి ఎంహెచ్ రావు గారు, కేఎస్ఎన్ మూర్తి గారుల సెల్ ఫోన్ నంబర్స్ తెలుసు, కావాలంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. కాపునాడును రద్దు చేయమని చెప్పారు ముద్రగడ పద్మనాభం గారు. మీకు ఆ తర్వాత ఏంటంటే, కొంతకాలం ప్రయాణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అయితే ఒకటో రెడ్డో, రెండో రెడ్డో, మూడో రెడ్డో, నాలుగో రెడ్డో ముఖ్యమంత్రి అవుతాడు తప్ప మనకు అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే నిన్నగాక మొన్నే వచ్చారు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి, 89 ఎన్నికలకి ఆయనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి. ఎవరో మొన్న ఏదో చెప్పారు, రాజీవ్ గాంధీ గారు ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాజీవ్ గాంధీ గారు ఏమి ఎక్కడ ముద్రగడ పద్మనాభం గారిని ఏం ఆహ్వానించలేదండి. రాజీవ్ గాంధీ గారు ఆ సమయంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగారావు గారు ఉదంతం ఏదైతే ఉందో, ఉదంతాన్ని, ఆ హత్యోదంతం తర్వాత జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అల్లర్లు కావచ్చు, విధ్వంసకాండ కావచ్చు, వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సామాజిక వర్గానికి చెప్పుకోదగ్గ స్థాయిలో మనం అవకాశం ఇవ్వాలి, ముఖ్యమంత్రిని కూడా చేయాలనేటటువంటి ఆలోచన రాజీవ్ గాంధీ గారు చేశారు. మరి ఆ రోజు పిసిసి అధ్యక్ష స్థానంలో ఎవరున్నారు? డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు. ఆయన సుదీర్ఘ విరామానంతరం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరి పిసిసి అధ్యక్షుడు అయ్యారు. కాబట్టి మరీ ముఖ్యంగా తెలంగాణకు చెందినటువంటి ముఖ్యనేత కాబట్టి, రాష్ట్రంలో ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి ఒక వర్గం ఉంది, శిష్యులు ఉన్నారు. కాబట్టి వారు చేసేటటువంటి ఎన్నికలు వారు నిర్వహించనివ్వండి, వారిని ముందు ముఖ్యమంత్రిని చేద్దాం, తర్వాత ఆలోచిద్దామని రాజీవ్ గాంధీ గారు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వంగవీటి మోహన్ రంగారావు గారి ఉదంతం ఏదైతే ఉందో, ఉదంతం అనేటటువంటి హత్యోదంతం పునాదుల మీదే మీకు మన హీరో కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఏలూరు నుంచి లోక్సభకు ఎన్నికైనా, ఆ సమయంలో ఆయన ఏలూరు నుంచి లోక్సభ ఎంపీ కాగలిగారు. ఇట్లాంటివన్నీ ఈ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి ఒక డీజీపీగా ఎంవి భాస్కర్ రావు గారు, 8 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నటువంటి సమయం అండి. బీసీ కాపు కావచ్చు, ఓసీ కాపు కావచ్చు, 8 మంది రాష్ట్ర మంత్రులు ఉండేటటువంటి సమయము. అట్లాగే కేంద్ర మంత్రివర్గంలోకి ఆ తర్వాత పివి రంగయ్యనాయుడు గారు, ఆయన ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రి కాగలిగారంటే పునాది కాపునాడు, పునాది వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం, పునాది మిర్యాల వెంకట్రావు గారు మడమ తిప్పకుండా సాగించినటువంటి రాజీలేని పోరాటం, పునాది డాక్టర్ దాసనారాయణరావు గారు ఉదయం దినపత్రిక సాక్షిగా సాగించినటువంటి మోగించినటువంటి అక్షర భేరి, ఇవన్నీ కూడా వీళ్ళని ఎవరిని స్మరించుకోకుండా, వీళ్ళ గురించి మనం మాట్లాడుకోకుండా, కేవలం టోటల్ క్రెడిట్స్ ముద్రగడ పద్మనాభం గారికి ఇవాళ అందరూ ఏమాత్రం సంబంధం లేకుండా ముద్రగడ పద్మనాభం గారికి మాత్రమే క్రెడిట్స్ ఇస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారి గురించి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒకసారి ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, పద్మనాభం లేడిపిల్ల లాంటి వాడు, జాగ్రత్తగా పట్టుకొని మన పక్కన పెట్టుకోకపోతే చెంగున దూకి ఎటు ఎగిరిపోతాడో తెలియదు అని అన్నారనమాట నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. పద్మనాభం గారికి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో తిరిగి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాల్ని తలకెత్తుకుంటే సామాజిక వర్గంలో హీరో వర్షిప్ అనేది, నా ద్వారా హీరో వర్షిప్ అనేది నేను పెంపొందించాలనేటటువంటి ఒక ఆలోచన బయలుదేరిన తర్వాత ఆయన కాపు రిజర్వేషన్ పోరాట సమితిలోకి వెళ్ళి కూర్చోవటం, అక్కడ ఉద్యమ పందాలో సాగుతున్నటువంటి మిర్యాల వెంకట్రావు గారు ఎందుకు, ఆయన మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆ తర్వాత హస్తకళల సంఘం చైర్మన్, కాపునాడుకు ఆయన రాజీనామా చేశారు వ్యవస్థాపక చైర్మన్గా, జిఎస్ రావు గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన బ్యాక్ ఎండ్లో ఉండి ఉద్యమాన్ని, రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా మన సామాజిక వర్గం మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమో అభిమానమో అవసరమో ఉన్నప్పుడే మనం ఇది సాధించుకోగలమని చెప్పి ఆయన బ్యాక్ ఎండ్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం గారు ఇందులోకి వచ్చి అక్కడ దీనిని ఎవరైతే లీడ్ చేస్తున్నారో, డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేసి ఆయన దీన్ని ఆక్యుపై చేసుకుని అక్కడి నుంచి ఆయన సాగించినటువంటి అది ఫలితం ఇచ్చిందంటే ఇవ్వలేదు. ఇవాళ ఏంటంటే వైకాపాకి ఒక భౌతిక కాయం కావాలి, ఆ భౌతిక కాయం సాక్షిగా శవరాజకీయం అయితే సాగిస్తున్నారు, శవరాజకీయం చేస్తున్నారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు వైకాపాలో లేరు, కండువా కప్పుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి కండువా కప్పలేదు, ముద్రగడ పద్మనాభం గారు వైకాపాలోకే రాలేదని అనుకుందాం కాసేపు.
ఈరోజు ఇంత మర్యాద, ఇంత గౌరవం వైకాపాలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైనా సరే ఈ స్థాయిలో నివాళులు అయితే అర్పించేవాళ్ళు కానే కాదు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ నేత కావచ్చు, లేకపోతే ప్రముఖులు కావచ్చు చనిపోయినప్పుడు ఇది ఎక్కడైనా ఉండే ఆనవాయితే కదా. ప్రత్యేకంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఏం లేదు కదా. ఇప్పుడు అది టీడీపీలో ఉన్నా, మేబీ టీడీపీ కడువ కప్పుకున్న వ్యక్తి చనిపోయినా ఆ సామాజిక వర్గం వాళ్ళు ఇలానే ఓన్ చేసుకునే వాళ్ళేమో. కాకపోతే ఏంటంటే అక్కడ ముద్రగడ గారి విషయంలో అంతకుముందు కొంత సౌండ్ అనేది వినిపించింది కాబట్టి అది ఎవరికి వారు తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. నిజంగానే వీళ్ళు ఇప్పుడే ప్రత్యేకంగా వీళ్ళే స్టార్ట్ చేశారు అని అంటే మీరు అన్నట్టు దాంతో ఏకీభవించవచ్చు. గతంలో చాలా జరిగాయి. తమ సామాజిక వర్గానికి సంబంధించిన నేత అలా అయినప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నాం కదా, అంబేద్కర్ మీద దాడి జరిగినప్పుడు ఆ సామాజిక వర్గం వారంతా ఏకతాటిపైకి రావడం జరిగింది. ఏంటి వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఒక మాట అన్నా కూడా అందరూ ఒక తాటిపైకి రావడం జరుగుతుంది. ఆయన అనారోగ్య విషయానికి సంబంధించి కూడా రకరకాల కామెంట్స్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, అందుకే ఏదో హాస్పిటల్లో పడేశారు అన్నప్పుడు కూడా అందరూ వెళ్ళారు, పరామర్శించారు, ఆయనను బ్రతికించుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఎవరు అలసత్వం అయితే వహించలేదు కదా. కాబట్టి దీన్ని వేరే రకంగా చూడడం అని అంటే ఎంతవరకు సమంజసం అంటారు? నేను వేరే విధంగా కాదండి, రాజకీయ కోణంలో నుంచి నేను అనేది ఏంటంటే కండువా కప్పుకోలేదు. రేపు తెలుగుదేశంలో కూడా ఎవరో దిగ్గజ నేత, ఈ సామాజిక వర్గానికి చెందిన దిగ్గజ నేత ఎవరైనా ఏదైనా ఇలా పరమపదించారు అని అనుకుందాం. ఇప్పుడు పార్టీలకు అతీతంగా వీళ్ళు సొంతం చేసుకుంటారా, నివాళులు అర్పిస్తారా అనేది కూడా చూడాలి రేపు. దీనిని కేవలం రాజకీయ కోణంలో శవరాజకీయమే చేస్తున్నారు. శవరాజకీయం చేయకుండా ఉన్నట్లయితే చాలా బాగుండేది. వైకాపాకు ఒక భౌతిక కాయం కావాలి, భౌతిక కాయం ముద్రగడ పద్మనాభం గారి రూపంలో అందింది కాబట్టి శవరాజకీయం చేస్తున్నారు. రేపు సానుభూతి పవనాలు వెల్లువెత్తుతాయి. ఖచ్చితంగా వారి కుమారులు ముద్రగడ గిరిబాబు గారు శాసనసభ్యులు అవుతారు పత్తిపాటి నియోజకవర్గం నుంచి. దాని గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇది లేదు, అనుమానం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కండువా కప్పుకోలేదు ముద్రగడ పద్మనాభం గారు, వైకాపా కండువా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించకపోతే ఈ స్థాయిలో మీరు నివాళులు అర్పించేవారా? ఎట్టి పరిస్థితుల్లో నివాళులు అర్పించి ఉండేవారు కాదు. ఇది వాస్తవం, కఠినమైనటువంటి వాస్తవం, కఠోర వాస్తవం ఇది. సార్, దీనితో ఎంతమంది ఏకీభవిస్తారు ఏంటి అనేది రాబోయే రోజులు తెలుస్తుంది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.